హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్. సార్, ఇప్పుడు టీటీడీలో అన్య మతస్థులకి ఉద్యోగాలు ఇవ్వకూడదు అని చెప్పేసి మీరు చెప్తూ వచ్చారు ఇన్ని రోజులు. సో ఇప్పుడున్న రాయుడు గారు దాన్ని అవలంబిస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మనకి వాళ్ళు వేరే మతస్థులు అనేది మనకి ఎలా గుర్తిస్తారు? రాయుడు గారు అంటే టీవీ5 రాయుడు గారు అని కొంతకాలం అది తెలియదు మనకు, లేకపోతే జనాలకు అర్థం అవ్వాలి కదా. టీవీ5 రాయుడు గారు చైర్మన్. సో ఆయన అంతకుముందు నాకు ఆయనకి ఇంట్రెస్ట్ ఉందా పెద్ద సంగతి తెలియక నేను భక్తి ఛానల్ రన్ చేసుకునే చౌదరి గారు ఉన్నారు కదా టీవీ, ఆయనకి ఇస్తే బాగుంటుంది. ఆయన జస్ట్ ఒకసారి లగడపాటి ఒకసారి పరిచయం చేసాడు చెప్తే నాకు పెద్ద వాళ్ళ ఇంటికి వెళ్ళి దాదా వెళ్దాంరా అని చెప్పి తీసుకెళ్ళి పరిచయం చేశాడు. చెప్తే నాకు అతను పరిచయం లేదు. అతను భక్తి ఛానల్ చేస్తాడు కదా, కొన్ని వేల మంది కూర్చోబెట్టి యజ్ఞాలు చేస్తూ ఉంటారు కదా, అవి చూసి అదిరిపోయాను నేను. ఈ డిజర్వ్స్ టు బి గివెన్. అటువంటిది భక్తి శ్రద్ధలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. కానీ నాగబాబులాగా దేవుడు అంటే నమ్మకం లేనివాడు అతనికి ఎందుకు? అదేంటప్పుడు అంటే ఈయనకి కూడా లైన్లో ఎందుకున్నాడంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీకి కానీ ఈనాడు అందరూ హెల్ప్ చేశారు. బట్ ఈ ఛానల్ నుంచి ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడు ఈజ్ ద బెస్ట్ పర్సన్ అన్నవాడు రాయుడు గారే. అందులో ఆయన కూడా ఇచ్చి ఉంటారు. లేకపోతే ఆయన పర్సనల్గా నేను సినిమా కాఫీ బార్ సినిమా తీసినప్పుడు కన్సెషన్ ఇచ్చాడు నాకు యాడ్స్లో. టీవీ9 ఇచ్చింది, ఇది ఇచ్చింది, రవిప్రకాష్ ఉన్నాడు అప్పుడు ఇంకాను, వీళ్ళందరూ ఇచ్చారు యాక్చువల్గా. రాయుడు కదా, నాయుడు గారా? ఓకే, నాయుడు గారా? మేము రాయుడు గారు అనుకున్నాం. ఓకే, ఏదైనా కమ్మాయి అయినా చౌదరీస్. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆయన మంచి వ్యక్తి యాక్చువల్గా. నాకు నేను అడగగానే వెంటనే చేశారు. సాక్షి అలాగే చేస్తారు, బికాజ్ నేను వైఎస్ఆర్కి అడ్వర్టైజింగ్ చేస్తాను అప్పుడు. అదవుతుందా? అలాగే అన్ని ఛానళ్ళు ఇచ్చినాయి నాకు. అన్ని ఛానల్లోనూ ఒక 20-30% యాడ్స్ వచ్చి అది ముందు గుర్తుందా? ఆ యాడ్స్కి నేను అడిగాను. అడిగితే యాక్చువల్లీ 30 seconds యాడ్, 30 secondsకి బార్గెన్ చేసేసి రవిప్రకాష్ని నేను అది 10 seconds చేసుకుంటా అని చెప్పి కట్ చేశాను. ఇదేం ఫిట్టింగ్ అన్నారా? 10 seconds చాలు, నేను అడ్వర్టైజింగ్ పర్సన్. అదే 30 seconds 10 seconds 3 యాడ్లు వేసేవాడిని. అదవుతున్నప్పుడు అది నేనే స్టార్ట్ చేశాను. 10 seconds యాడ్ చాలు. దట్ గీతా కృష్ణాస్ కాఫీ బార్ చూస్తే చూడలేదు మన ఆ టైంలో ఉంటుంది మంది. సో ఆ విధంగా అలా వేసాను అన్నమాట. అప్పుడు నాయుడు గారు కూడా నాకు రాయుడు గారు వచ్చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఆయన్ని ఫస్ట్ పరిచయం చేసింది కేఏ పాల్. ఇప్పుడు రాయుడు గారికి ఇవ్వడం అనేది అన్ని విధాలా కరెక్ట్. నేను ఎప్పటి నుంచో మొత్తుకున్నాను, అన్య మతస్థులకి, క్రిస్టియన్స్కి, మహమ్మదీయులకి లోపల జాబ్ ఇవ్వద్దు, తప్పుకో గంటేస్తారు, వాళ్ళకి కూడా ఇవ్వకూడదు, వాళ్ళకి శ్రద్ధ ఉండదు. క్రిస్టియన్స్కి ఒక వేళాకోళం అయినా కూడా దర్శనానికి వచ్చే వాళ్ళని బ్యారికేడ్ పెట్టి చెక్ చేసి అది బాంబు ఎవడు పట్టుకొస్తాడు తెలిసి రోజున అని చేత వాళ్ళందరూ చెక్ చేసినప్పుడు హిందువులు కూడా చెక్ చేయాలి. ఏమన్నా ఒక ఇద్దరు సెక్యూరిటీలు పెడతారు, ఓకే, లోపల పంపించాలి. పని చేసే వాళ్ళ మటుకు ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ నుంచి లాస్ట్ వరకు తిరుపతిలో పైన ఉన్న తిరుపతిలో ఒక్క జాబ్ కూడా క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఇవ్వకూడదు. నేను 2 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నాను. ఓకేనా? ఇది ఫైనల్గా నాయుడు గారి ద్వారా తీరుతుంది. యాక్చువల్గా ఆయన చేసే పనులన్నీ మంచి. ఆయన అక్కడికి వెళ్ళి డబ్బులు సంపాదించుకోవాల్సిన అవసరం ఆయనకు లేదని నేను అనుకుంటున్నాను. ఆయన చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. చాలా మంది అక్కడికి వెళ్ళి కొంతమంది వెనకేస్తూ ఉంటారు. ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు కదా, వాళ్ళతో కలిసి నొక్కేస్తూ ఉంటారు. ఈయన ఆ టైంలో కనపడలేదు, న్యాయంగా కనపడుతున్నాడు. ఈ స్టెప్ మొట్టమొదటి తీసుకున్నాడు. ఈ స్టెప్లో ఏంటి, నీ క్వశ్చన్ ఏంటంటే వీళ్ళు ఎలా గుర్తించడం అనేది. అసలు ఇటువంటి ప్రశ్నలు నాకు అర్థం అవ్వట్లేదు. ఎలా గుర్తించడం ఉంది? బర్త్ సర్టిఫికేట్ పట్టరామంటారు. వాట్ ఈజ్ యువర్ రిలీజన్? ఇప్పుడు అప్లికేషన్ కాలేజీలో చేరేటప్పుడు రిలీజన్ అన్నీ ఉంటాయి కదా, అందులో ఇక్కడ మట్టుకు ఎందుకు కనిపెట్టడం? జాబ్ అప్లై చేసినప్పటికి ఎలా ఉంటుంది, పేరు, ఊరు, ఆధార్ కార్డు నెంబరుతో ఇక్కడ వచ్చేస్తుంది, కంప్యూటర్లో వచ్చేస్తుంది. అందులో కూడా రావట్లేదు, ఈ మధ్యన మార్చుకుంటున్నారని చెప్పేసి నువ్వు అన్నావు కాబట్టి వాట్ ఈజ్ యువర్ మతం? మరి వెంకటేశ్వరం దగ్గరికి వచ్చి స్థల మాలికం అన్నాం కదా, అంచేత నీ మతం అంతే. తప్పుడు వాట్ ఈజ్ యువర్ రిలీజియన్? అదే ఎందుకు అడిగారు రౌండ్ చెప్తాడో లాగా కొడతారు. ఎందుకు అడగరు? నీకు జాబులు లేవు ఇక్కడ, పైన పెడతాం స్టాచ్యుటరీ వార్నింగ్ గమనిక. అన్య మతస్థులకి ఇది అప్లై అవ్వదు, ఈ అప్లికేషన్ వద్దు, ఏ జాబ్కి అప్లై చేయొద్దు. దట్స్ ఆల్. ఒక్క జాబ్ కూడా ఇవ్వకూడదు వాళ్ళకి. బాత్రూమ్లు కడిగే జాబులు కూడా ఇవ్వకూడదు. ఇక అదవుతున్నప్పుడు అంతా హిందువులే ఉండాలి. దర్శనం అందరికి ఇవ్వాలి. ఫారినర్స్కి వీళ్ళందరికీ కూడా ముందుగా చేయలే. మోస్ట్ రిచెస్ట్ గాడ్ ఆయన వెంకటేశ్వర స్వామి. ఖర్చు పెట్టలేరేటి? మీరు తినేసి దానికంటే
లడ్డూల్లోనూ కల్తీ పెట్టేసి చేస్తాను తప్పితే మీరు పెట్టండి ఉద్యోగస్తులని పెట్టి చెక్ చేయండి. ఇప్పుడు ఏ మతస్థుడు జాబ్ పనిచేయదు ఎప్పుడు పెట్టడు. ఒకసారి పేపర్లో అనౌన్స్మెంట్ చేసి ఒకసారి టీవీలో వెళ్ళిన ప్రెస్ మీట్లో చెప్తున్నాడు ఆయన నాయుడు గారు చెప్తే గొడవ వెళ్ళిపోద్ది. దయచేసి ఏమనుకోవద్దు, అన్ని మతస్థులకి మా రూల్ ప్రకారంగా జాబ్ లేవు. దర్శనాల మటుకు అన్ని జాతులకి ఉంటుంది, అన్ని మతాలకి ఉంటుంది. మళ్ళా జాబులు ఇచ్చేది అప్పుడు ఎస్టీ ఎస్టీలకు లేదనట్లేదు, మళ్ళా వాళ్ళకు ఉంటుంది. అదవుతున్నప్పుడు జాబులు ఎస్టీ బీసీలు అన్నిటికీ ఉంటుంది. బట్ దే షుడ్ నాట్ బి క్రిస్టియన్స్ అయి ఉండకూడదు, ముస్లిమ్స్ అయి ఉండకూడదు. నేను 5-6 సంవత్సరాలు చెప్తున్నాను, ఎంతకడేటి నేను ఎప్పుడో చెప్పాను ఇది. ఎందుకంటే వాళ్ళ మీద ద్వేషం కాదు. ఇప్పుడు ముస్లిం దగ్గరికి వెళ్ళి అరేరా మరేరా అని వెళ్తామా లోపలికి లాక్ కొడతారు వాళ్ళు. అదేవిధంగా క్రిస్టియన్ చర్చికి రోమ్లోను సహనా చేసుకుని వెంకటేశ్వర బయటికి దూరుకుంటారా? దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. అది ఈయన అవలంబిస్తున్నారని అనుకున్నాను. ప్లస్ ఏమో పెద్ద ఎక్కువ ఫ్రాడ్ జరిగేటట్టుగా కనపట్లేదు ఆయన చూస్తుంటే. అని చేత నాకు అనిపించింది చెప్తాను సోమ, నాకు అనిపించిందే నేను చెప్తాను. నేను నమ్మే నిజానే చెప్తాను. సో రాయుడు గారు ఆల్రెడీ ఈజ్ డూయింగ్ వెల్. అని చేత ఇది పట్టుకొచ్చింది. ఎలా కనిపెట్టడం ఉంది, దే విల్ డిప్లాయ్ సమ్ పీపుల్. ఆ ఉద్యోగస్తులను పెట్టి పెడతారు, బోర్డు కూడా పెడతారు అన్ని మతస్థులకి ఇక్కడ జాబులు ఉండవు. ఒకసారి చెప్పు చాలదా? ఇప్పుడు మనం చెప్తాం చాలదా? మనం చెప్తున్నాం వాళ్ళ తరపున అన్ని మతస్థులకి తిరుపతి పైన కొండలో దాన్ని తిరుమల అంటారు కదా, తిరుమలలో జాబులు ఉండవు, అప్లై చేయకండి. దర్శనం చేసుకోవచ్చు, భక్తులు దర్శనం చేసుకోవచ్చు, బట్ సెపరేట్ ఎంట్రీ ఉంటుంది. వెంకటేశ్వర పెట్టాలి, సెపరేట్ ఎంట్రీ పెట్టి బ్యారికేడ్ పెట్టాలి. ఆ మాత్రం పెట్టకపోతే ఎలాగా? రేపు పొద్దున ఎవడన్నా బాంబు వేసాడంటేనే. సో ఇది ఇంతవరకు ఆయన అవలంబిస్తారనుకున్నాను. కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి. నాయుడు గారికి కూడా మనం ఎందుకు చెప్తున్నాం అంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి. ఆయన కూడాను ఎవరికి భయపడాలి? చంద్రబాబు నాయుడు హాస్ గివెన్ ఎ గ్రీన్ సిగ్నల్ టు యూ. నీకు ఆయన ఇచ్చారు సీఎం దండగా ఉండగా, నీకేంటి? అన్యాయం జరగకుండా, అన్యాయం చేస్తే వాళ్ళే పోతారు. దేవుడు సొమ్ము తిన్నవాడు ఎవడో కూడా పెట్టుకోడు. వెంకటేశ్వర దగ్గర డబ్బులు సంపాదించిన ప్రతి ఒక్కడు కూడా ఎవడో కూడా బాగుపడు. ఫైనల్గా అక్కడ ఉన్న బ్రాహ్మణుల మట్టుకు వాళ్ళు ఏమంటారంటే మమ్మల్ని దేవుడు మమ్మల్ని ఇక్కడ పుట్టించేట్టు తినమని అంటాడు. దానికి నా దగ్గర జవాబు లేదు. బ్రాహ్మణులుగా పుట్టారు కాబట్టి వాళ్ళు నిజంగా వాళ్ళు సంపాదించుకోమని ఆ దేవుడు అక్కడ జాబ్ ఇచ్చే, జాబ్ చేయడానికి మట్టుకు అన్ని అర్హతలు ఉన్న వాళ్ళు ఎవరు? బ్రాహ్మణులు, పరిశుభ్రంగా ఉండే బ్రాహ్మణులు ఉంటారు కాబట్టి, వాళ్ళకి వేదాలన్నీ చదువుకుని ఉంటారు కాబట్టి, చాలా చాలా మంచి విద్వత్తు ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి. ఇలా దేవుడి గుడికి వెళ్ళిపోతావు లోపలికి. ఇక్కడ క్రిస్టియన్ ఫ్రెష్ ఉంటాడు, వెంకటేశ్వరకి వెళ్ళిపోతాడు. అతనికి రూలును మిగతా వాళ్ళు మనందరికీ రూలా? తప్పది. అలాగే వెళ్తారు మీరు గర్భగుడి వరకు వెళ్ళిపోయి వీళ్ళు ఇచ్చేస్తారన్నమాట. బేర్బానే వెళ్ళిపోలేదు సార్. వీడి ముందుకు వెళ్ళేస్తాడు ప్రెసిడెంట్ని, చీఫ్ మినిస్టర్ని. ఆడ క్రిస్టియన్ ఎది పట్టుకెళ్తారు మీరు? వాళ్ళు అంత దూరంలో ఉండాలి అసలు. అది నా యొక్క మనవి. అది ఈయన అవలంబిస్తాడు అనుకున్నా. దానివల్ల బ్యాడ్ ఏమంటే నాయుడు గారు అర్జెంట్గా ఒకటి సీఎం అయిపోవాలి అనుకోవట్లేదు కదా. ఏదో దేవుడికి మంచి చైర్మన్ అయ్యాడు, మంచి పని చేసి ఆయన పెట్టిన రూల్స్ ఇంకా ఎవడొచ్చినా కూడా తీయడానికి వీలు లేకుండా పెట్టాలి. ఒక చట్టం పట్టుకొచ్చేయాలి. మెయిన్ ప్రసాదాలను ఇటువంటి అన్య మతస్థులకు ఉద్యోగాలు ఉండకూడదు అంతే. ఆయన కాబట్టి ఆయన పాత్రలో ఉన్నవాడు ఏమనుకోవద్దని ఆయన మాట అంటాడు అంతే. బికాస్ దిస్ ఈస్ ద రూల్ వీఆర్ క్రియేటింగ్. దిస్ ఈస్ ద హిందూ గాడ్, హిందూ సాంప్రదాయం, సనాతన ధర్మం అన్ని మెయింటైన్ చేసిన ద వన్ అండ్ ద బెస్ట్ టెంపుల్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ప్రపంచంలో అన్నిటికంటే రిచ్ గాడ్, ధనికమైన దేవుడు వెంకటేశ్వర స్వామి. అంచేది అటువంటిది అక్కడ మీరు వచ్చి అపవిత్రం చేయొద్దు. మాకు అది అపవిత్రమే. ఫారినర్ వచ్చినా కూడా క్రిస్టియన్ నో, వాడు బర్త్ డేటా ఉంటుంది, బర్త్ సర్టిఫికేట్ పట్టి రావాలి. నీ రిలీజియన్ పెడతారు, తప్పే ఉంది. రిలీజియన్ చెప్తే తప్ప, రిలీజియన్ క్యాస్ట్ ఏం అవి తీసేసి అది తీయడానికి ఎవరికి హక్కు లేదు. కానీ అడగడానికి ఏంటి తప్పు? అడగంటే క్యాస్ట్ ఏంటి, ఇదేంటి, అదేంటి అప్లికేషన్ పెడతారు. అందులో అక్కడ కట్ అయిపోతాడట. ఉద్యోగాలు ఇవ్వకూడదు, లోపల గంటి వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇవ్వకూడదు. రాంగ్ సర్టిఫికేట్ ఇస్తే ఫైన్ వేయాలి, 1,00,000 రూపాయలు ఫైన్. వాడికి ఎక్కడ జాబ్ రాకుండా చేయాలి ఏపీ గవర్నమెంట్ ద్వారా. అదవుతుంది. ఇది యాక్చువల్గా అవలంబించారు. వాళ్ళు ఎలా కనిపెట్టారు? వెరీ ఈజీ. అది కొంతమంది ఎంప్లాయ్ చేస్తారు, ఎంప్లాయ్ పెట్టి చెక్